అందరికీ నమస్కారం. ప్రస్తుతం విజ్ఞాన్ స్పోర్ట్రీ స్కూల్ ఈసీఎల్ ఏదైతే బిల్డింగ్లో రన్ అవుతుందో ఆ లీజ్ ఈ అకాడమిక్ ఇయర్కి ఎండ్ అవుతుంది కాబట్టి కొత్త బిల్డింగ్ దగ్గరలో మన పిల్లలకి కన్వీనియంట్గా ఉండే విధంగా చూస్తాము అని నేను మీ అందరికీ యాన్యువల్ డే రోజు ప్రామిస్ చేశాను. అదే మాటను నిలబెట్టుకుని ఈరోజు పిల్లలకి కన్వీనియంట్గా ఉండే విధంగా ఇప్పుడున్న క్యాంపస్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో కొత్త క్యాంపస్ తీసుకోవటం జరిగింది. ఈరోజు రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఈ జర్నీ మొత్తంలో లాస్ట్ 3-4 మంత్స్ మీరు చాలామంది పేరెంట్స్ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి మాకు విజ్ఞానే కావాలి, మా పిల్లలు ఇక్కడే చదవాలి, తప్పకుండా మీరు మేడంకి కన్వే చేయండి అని మీరు అడిగింది ఆవిడ నాకు చెప్పారు. For all that admiration, respect you have for all of us and for this institution, I thank each one of you from the bottom of my heart. When this building started, ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇయర్ 2014లో I was pregnant with my second child. So if I have to come from this part of the city to that part, and by the time I had my lunch, it used to usually be 3:34 in the evening. But today, before all the affection and respect you've showered for this institution, I feel that pain or suffering to be very far less. So thank you all for that affection. ఈ బిల్డింగ్ ఈరోజు మేము ఏదైతే ఫైండ్ అవుట్ చేశామో అది కూడా ఒక్క రోజులో చేసింది కాదు. ఎక్కడో ఒక చోట చేయొచ్చు, ఎక్కడో ఒక చోట పెట్టచ్చు, రోడ్ సైడ్ అయినా బిల్డింగ్లో పెట్టచ్చు అని మేము ఎప్పుడు ఒక్క రోజు కూడా అనుకోలేదు. మనము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, 10 years తర్వాత కొత్త క్యాంపస్ తీసుకుంటున్నాము అంటే అది 10 years బ్యాక్ మనం తీసుకున్న క్యాంపస్ కంటే బాగుండాలి. క్లాస్ రూమ్స్ ఇంకా స్పేషియస్గా ఉండాలి, ఇంకా వెంటిలేటెడ్గా ఉండాలి, స్కూల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ప్లే గ్రౌండ్స్ ఉండాలి, ఇంకా పెద్ద క్యాంపస్ ఉండాలి అనే ఉద్దేశంతో వెతికి మరీ తీసుకున్నది ఇది. సో మీ అందరికీ తెలుసు, గడిచిన 48 సంవత్సరాలుగా విజ్ఞాన్ అంటే ఉన్నత ప్రమాణాలు, ఉత్తమ విలువలకి పెట్టింది పేరు. ప్రతి స్థాయిలోనూ, యూనివర్సిటీ స్థాయిలో అవ్వండి, తర్వాత జాబ్లో, లైఫ్లో ఏవైతే స్కిల్స్ పిల్లలకి అవసరం అవి ముందుగానే గ్రహించి స్కూల్ స్థాయి నుంచి ఇటు అకాడమిక్స్లోనూ అటు వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా కావాల్సినవన్నీ స్కిల్స్ కానీ వాళ్ళకి కావాల్సిన కేపబిలిటీస్ అన్నిటినీ కూడా అందచేసే విధంగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ ఈరోజు మీరు చాలామంది ఇక్కడ 3 years అట్లీస్ట్, కొంతమంది 5 years 7 years చూసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇప్పుడు పిల్లల్ని చదివించిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఇటు ఒక పక్కన సిబిఎస్సి 10th క్లాస్లో టాప్ రిజల్ట్తో పాటు ఇటు పక్కన పర్సనాలిటీ డెవలప్మెంట్కి, పిల్లలు పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి, ఎక్స్ప్రెషన్ డెవలప్ అవ్వాలి, కమ్యూనికేషన్ డెవలప్ అవ్వాలి అని యాక్టివిటీ పేజెంట్ అను, ఆంటర్ప్రెన్యూర్షిప్ ఫెయిర్ అను, యాన్యువల్ డే, స్టూడెంట్ కాన్క్లేవ్, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు టీచర్స్ కానీ, కోఆర్డినేటర్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. మీరు అది గుర్తించి అది అర్థం చేసుకొని ఈరోజు మీరు చూపించిన అడ్మిరేషన్కి ఐ అగైన్ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ, అండ్ ఐ ఆల్సో కన్వే మై గ్రీటింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ద స్టూడెంట్స్, their parents, teachers and non-teaching staff too, for starting a new chapter in ECIL. All the very best to all of you. Thank you.